మంచి హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న భర్త సెలవుమణి ఇమేజ్ తో పాటు తనకు అక్కడున్న ఫాలోయింగ్ ను వాడుకొని తమిళ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? వైసీపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారా? తన సోషల్ మీడియా ప్రొఫైల్లో జగన్ తో పాటు పార్టీ ఆనవాళ్లను అందుకే చెరిపేశారా? అసలు ఆర్కే రోజా సెలవుమణి పొలిటికల్ ఫ్యూచర్ మీద జరుగుతున్న చర్చ సారాంశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పదమైన పొలిటీషియన్ల లిస్టు తీస్తే ముందు వరుసలో కనిపిస్తారు మాజీ మంత్రి, నగర మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజారెడ్డి. ఎలాంటి సినిమా నేపథ్యమూ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు రోజా. 1991లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజా తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించారు. తనను తమిళ పరిశ్రమకు పరిచయం చేసిన అప్పటి హిట్ డైరెక్టర్ సెలవుమణినే పెళ్లి చేసుకుని హీరోయిన్ గా రిటైర్ అయి రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రోజా 2004-2009 ఎన్నికల్లో నగరి, చంద్రగిరి సెగ్మెంట్ల నుంచి పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ఆమె పార్టీలో చేరగానే జరిగిన 2 ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారానికి దూరమైంది. 2009లో ఓటమి తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆమె చేరిన కొద్ది నెలలకే వైఎస్ మరణించారు. ఆ తరువాత పరిణామాలతో ఆమె జగన్ బాట పట్టి వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. అప్పటికే పొలిటికల్ గా ఐరన్ లెగ్ అని ముద్ర వేయించుకున్న రోజాకి 2014లో పొలిటికల్ సక్సెస్ దొరికింది. ఆ ఎన్నికల్లో నగర వైసీపీ ఎమ్మెల్యేగా రోజా గెలిచినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. దాంతో ఐరన్ లెగ్ ముద్ర కంటిన్యూ అయింది. అప్పట్నుంచే రోజా నోటి దురుసు కూడా పెరిగిపోయింది. టీడీపీ, జనసేన ముఖ్య నేతల్ని ఏకవచనంతో తిట్టటం, ఎవరన్నా జగన్ ని విమర్శిస్తే ఒంటి కాలితో విరుచుకుపడటం సర్వసాధారణంగా మారింది. 2019లో గెలిచి మంత్రి అయ్యాక రోజా నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా, లేకపోతే చెప్పు చూపించినా, లేదా కార్ల మీద ర్యాష్కి వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ప్రజలు అందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. గత ఎన్నికల్లో ఎంతో కాన్ఫిడెంట్ గా తాము గెలుస్తామని, తమకు తిరిగేలేదని రోజా ధీమాగా కనిపించారు. జగన్ మీద ఏ విమర్శలు వచ్చినా టక్కున స్పందిస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులకు మెసేజ్లు, వీడియోల రూపంలో కౌంటర్ ఇచ్చేవారు. అయితే ఓటమి తరువాత నియోజకవర్గానికి మొహం చాటేసిన రోజా ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియటం లేదు. మొన్న మధ్య ఆమె విదేశాల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు చూస్తే ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి వైసీపీ గుర్తులను, జగన్ ఆనవాళ్లను చెరిపేశారు. దాంతో రోజా వైసీపీకి కూడా దూరం అవుతున్నారన్న చర్చ మొదలైంది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్త సెలవుమణి తమిళంలో మంచి హిట్లు ఇచ్చారు. ఆ రాష్ట్రంలో రాజకీయాలను, సినీ రంగాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. తన సినీ గ్లామర్ తో పాటు భర్త సెలవుమణి తమిళనాడు వారు కావటంతో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రోజాకు తమిళ భాషపైన పట్టుంది. దీంతో అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయం మీద తన సన్నిహితులతో రోజా కొద్ది కాలంగా చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అవకాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజయ్ కొత్తగా పెట్టిన పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమన్న మాటలు వినబడుతున్నాయి. అయితే రోజా దూకుడు కారణంగా ఆమె ఏ పార్టీలోనూ అట్టే కాలం ఇమడలేరంటున్నారు ఆమె తీరును దగ్గరగా గమనించేవాళ్లు. రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక ఆమె నగరి వైసీపీ శ్రేణులను పట్టించుకోకుండా తన అన్నలతో కలిసి నియోజకవర్గంలో దందాలు నడిపించి గట్టిగా వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రైన కొద్ది నెలలకే రోజా ఖరీదైన కారు కొనటం కూడా అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో నగరిలో వైసీపీ నేతలు, క్యాడర్ నుంచి రోజా పట్ల వ్యతిరేకత పెల్లుబికింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ కు ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం రోజాకే టికెట్ కేటాయించడంతో నగరి నియోజకవర్గ ప్రజలు రోజాను భారీ ఓట్ల తేడాతో ఓడించారు.
రోజా నోటి దూకుడుతో మహిళా ఓటర్లు వైసీపీకి దూరమయ్యారని వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. అధిష్టానం సైతం రోజా లాంటి మహిళ పార్టీ నుంచి వెళ్లిపోవటమే మంచిదన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తన పట్ల విముఖత చూపుతోందన్న విషయాన్ని ముందుగానే గమనించిన రోజా తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఇటు చూస్తే ఏపీలో ఏ పార్టీ కూడా రోజాని చేర్చుకునే పరిస్థితి లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీజేపీ, తెలుగుదేశం, జనసేనలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దాంతో ఆమెకు రాష్ట్రంలో పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. ఓటమి తర్వాత అసలు జబర్దస్త్ మాజీ యాంకర్ జనానికి ముఖం చూపించలేకపోతున్నారు. అందుకే తమిళ పాలిటిక్స్ వైపు చూస్తున్నారని, అక్కడ కూడా ఆమె మనుగడ అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక సందర్భంలో చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని చెప్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను రోజా తన స్టైల్లో టార్గెట్ చేశారు. దాంతో రజనీని దేవుడిలా కొలిచే ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరే, ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాణిద్దామనుకున్నా ఆమె ఏపీలో మంత్రిగా అవినీతికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల మీద విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్లే. ఆ ఆరోపణల కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజా ఏపీలో పెద్దగా కనిపించడం లేదు. పర్యాటక శాఖ మంత్రిగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఆమె కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేసినట్లు కేసులు నమోదవుతున్నాయి. సదరు క్రీడల నిర్వహణలో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దాని మీద విచారణ కూడా జరుగుతోందంటున్నారు. రోజా మీద ఆరోపణలు నిజమేనని తేలితే ఆమె కటకటాల పాలు కావడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఇప్పుడు వైసీపీకి దూరం జరగాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తున్నారు. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో తన జగనన్న ఫోటో తీసేశారు. చూడాలి మరి ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప